హాయ్, నేను మీ ఆశ్వ రిత్విక్. సో ఈ రోజు మనం సీక్రెట్ వీడియో, చాలా సీక్రెట్ అనమాట. ఇదేంటంటే 111 పోర్టల్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే అది ఎలా మేనిఫెస్ట్ చేయాలో నేను మీకు చెప్తాను అనమాట. ఇది రాబోయే ఇయర్ 2026. ఇది వచ్చేసి ఏంటంటే 2+2+6 అంటే 10 అంటే 1. ఇదేంటంటే ఇయర్ ఆఫ్ సన్ అనమాట. అంటే 2026 ఏంటంటే ఇట్స్ ఇయర్ ఆఫ్ సన్. అంటే ఏంటంటే ఇట్స్ న్యూ బిగినింగ్. న్యూ బిగినింగ్ అనమాట. అంటే మనం 2017 లో చూసుకుంటే మనకి అప్పుడే డిమానిటైజేషన్ అయిపోయింది, కొత్త నోట్స్ వచ్చేసాయి, యూపీఐ స్టార్ట్ అయింది, ఆన్లైన్ పేమెంట్స్, యూపీఐ, ఫోన్ పే స్టార్ట్ అయ్యాయి, అదే విధంగా జిఎస్టీ స్టార్ట్ అయ్యాయి. అదే విధంగా ఇప్పుడు 2026 కూడా ఇయర్ ఆఫ్ సన్ న్యూ బిగినింగ్ అనమాట. సో ఇదేంటంటే 01/01/2026, January 1st 2026. 2026 కలిపితే 1 వస్తుంది అనమాట. సో ఆ రోజు మీరు ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ గా నైట్ 1 గంట 1 o'clock కి, నైట్ 1 o'clock కి మీరు ఒక బేలీఫ్ అంటే బిర్యానీ ఆకు, తేజపత్రం తీసుకోండి. తేజపత్రంకి ఎక్కడ బొక్కలు కన్నాలు లేకుండా ఉన్న తేజపత్రం ఒకటి తీసుకొని ఒక రెడ్ పెన్నుతో మీకు ఏదైనా కోరుకుంటే అది రాయండి అనమాట. ఓన్లీ ఒక కోరిక రాయాలి. ఆ కోరిక కూడా చాలా ఎథికల్ గా ఉండాలి, చాలా లాజికల్ గా ఉండాలి. అంటే లాజికల్ గా ఎథికల్ గా ఉండాలన్నమాట. ఎలా రాయాలంటే, థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ గెటింగ్ మీ మ్యారీడ్ ఇన్ 2026. అంటే ఎవరికైనా మ్యారేజ్ అవ్వాలనుకుంటే, లేదా థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ గెటింగ్ మీ ఏ న్యూ జాబ్ ఇన్ 2026, ఎవరికైనా జాబ్ కావాలంటే, లేదా థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ గెటింగ్ మీ 1 lakh శాలరీ ఇన్ 2026, ఎవరికన్నా శాలరీ 70-60 నుండి 1 lakh కి హైక్ వెళ్ళాలంటే అలా రాసుకోవాలన్నమాట. లేదా థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ గెటింగ్ మీ ఏ ఫేమస్, ఫర్ మేకింగ్ మీ ఏ ఫేమస్ పర్సన్, అలా అలా రాసుకోవాలన్నమాట. అది ఆ ఒక్క కోరిక రాయాలి. అది దాని మీద రాసిన తర్వాత ఎగ్జాక్ట్ 1 o'clock కి మీరు రాయాలన్నమాట. రాసి దాన్ని లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టాలి. ఆకుని రెడ్ కలర్ పెన్ తో రాయాలి. రాసి లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టి దానిపైన రైట్ హ్యాండ్ ఇలా పెట్టి క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి మీరు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని ఒక 11 times రిపీట్ చేయాలి దాన్నే. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ గెటింగ్ మీ ఏ న్యూ జాబ్, థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ మేకింగ్ మీ ఏ గ్రేట్ పర్సన్. అలా ఆ కోరికని మీరు ఏదైతే అనుకున్నారో అది 11 times అలా రిపీట్ చేస్తూ దాన్ని ఊహించుకోవాలన్నమాట. హ్యాపీనెస్ తో ఊహించుకుంటూ ఉండి ఎగ్జాక్ట్ గా 11:11 కి అలారం పెట్టుకోండి. 1 గంట, అదే 1 గంట 11 నిమిషాలకి అలారం పెట్టుకోండి. అలారం మోగంగానే మీరు ఏం చేస్తారంటే ఆ రైట్ హ్యాండ్ తీసేసి దాన్ని తీసుకెళ్లి, ఆ ఆకుని తీసుకెళ్లి సిన్నమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పొడి ఉంటది కదా, అది స్ప్రింకిల్ చేయండి. దాల్చిన చెక్క పొడిని కొంచెం స్ప్రింకిల్ చేసి ఆకుని మందిరంలో పెట్టేయాలన్నమాట. సో మనం అనొచ్చు, ఎందుకని లెఫ్ట్ హ్యాండ్ లోనే పెట్టాలంటే, లెఫ్ట్ హ్యాండ్ ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ కి లింక్అప్ అయ్యి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం యూనివర్స్ నుండి ఏమన్నా తీసుకునేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రిప్రజెంట్ చేస్తాం అనమాట. అదే రైట్ హ్యాండ్ ఏంటంటే మనం ఇచ్చేటప్పుడు, వెన్ వి గివ్ దట్ ఈస్ రైట్ హ్యాండ్, వెన్ వి టేక్ దట్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్. సో లెఫ్ట్ హ్యాండ్ లో ఆకుని పెట్టి దానిపైన రైట్ హ్యాండ్ తో క్లోజ్ చేసి 11 times రిపీట్ చేయండి అనమాట. 1 గంట 11 నిమిషాలకి సిన్నమన్ పౌడర్ స్ప్రింకిల్ చేసి దేవుడి మందిరంలో పెట్టేయండి. అది ఆ రోజు అయిపోయింది. దాని తర్వాత రోజు ఉదయం